Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సండే ముందుకొచ్చింది, ముందుకొచ్చింది, మన దగ్గరికి వచ్చింది. వీక్లీ వన్స్ ఈ యొక్క సండేని వృత్తి ప్రవృత్తి కోసం ఆలోచించే వాళ్ళు ఈరోజు ఉపయోగించుకోవాలి. కొంతమందికి ఏంటంటే కాంపిటేటివ్ లెవెల్స్ ప్రైవేట్ జాబ్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాయాలనుకుంటారు. వాళ్ళకి ఇది ఎంతో అద్భుతమైన డే. సూర్యభగవాన్ దండం పెట్టుకొని డేని ప్రారంభించండి. కొంతమంది ఉంటారు, కొన్ని కళాకారులు లక్ష్యాన్ని సాధించాలి. ఒక యాక్టరో, ఒక డాక్టరో, ఒక క్రికెటరో అవ్వాలనుకున్న వాళ్లకు ఒక జాబ్ని బేస్గా చేసుకున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే వర్క్ చేసుకోండి. దాంతోపాటు ఇలాంటి సండేస్ మీ యొక్క లక్ష్యాలకు ఉపయోగించుకోండి. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఎంతో ఎంతో ఉల్లాసభరితంగా, ఉత్సాహంగా మున్ముందుకి దూసుకెళ్ళాలనుకుంటున్నారా? అయితే మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యాలి, దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఈరోజు వాట్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్, వాట్ ఈజ్ అవర్ టాపిక్? ఇట్ కాంట్ బి డన్. ఇది కాదు, మీ వల్ల కాదు అని ఎవరైనా మీతో అన్నారనుకో, అది వాళ్ళ లిమిట్స్, అంటే వాళ్ళ పరిధిలో ఉన్న లిమిట్ మాత్రమే, మన పరిధి కాదు. ఇట్ కాంట్ బి డన్, ఇది నా వల్ల కాదు అన్నాడు అని చెప్పాడు అనుకో, గట్టిగా చెప్పాడు, ఇది నా వల్ల కాదు, నీ వల్ల కాదు, అంతేగాని అందరి వల్ల కాదు. నీ పరిధిలో నీవు ఉన్న ఆలోచన విధానంలో నీకు అది కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి అది యూనివర్సల్ కాదు. అది వేరే వాడికి, సమ్ అదర్ పర్సన్కి అది ఈజీ కావచ్చు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా యూనివర్సల్గా నాకు వల్ల కాలేదంటే అవతల వాడికి వల్ల కాలేదు అనేది మాత్రం భావన కలిగి ఉండాలి. ఇట్ కాంట్ బీ డన్ రైట్ నౌ అంటే నీ వల్ల కావట్లేదు, నీ పరిధి ఇంతే, బట్ అదర్ పీపుల్ వీ కెన్ బీ సాల్వ్డ్ కదా, అలా ఉంటుంది. సో దట్ నువ్వు దానికి ఎప్పుడు కూడా లిమిటేషన్ అనేది అప్లై చేసుకుంటున్నప్పుడు అది యూనివర్సలైజ్ చేయ, నీ గురించి నువ్వు చెప్పు, అంతేగాని అందరికీ చెప్పు ఇది కష్టము, ఇది హార్డ్ వర్క్, పలానా సినిమా ఫీల్డ్ సాధించాలంటే కష్టము, పలానా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రాణించాలంటే కష్టము, ఒక డాక్టర్ అవ్వటం కష్టము, ఒక లాయర్ అవ్వటం కష్టము, తర్వాత ఒక ఐఏఎస్ కొట్టడం అంత ఈజీ కాదు, తర్వాత ఒక పొలిటీషియన్ అవ్వటం కష్టము. ఇలా చాలామందికి మనకు ఈ ప్రపంచంలో వెతుకుతూ ఉంటాం అనమాట. ఎంతోమంది ఇలాంటి నెగిటివ్లు మీ వాళ్ళు కాదు, వాళ్ళు వేరే వాళ్ళ మీద కూడా ఉద్బోధిస్తూ ఉంటారు. ఇట్ కాంట్ బి డన్, కళ్ళ కాదు. నేను చెప్పానంటే ఇట్ షుడ్ బి. నేను ఒకళ్ళ మీద శాసించానంటే కంపల్సరీ వాళ్ళు పైకి రారు. నాకు తెలుసు ఎవరు ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు మీకు కోకొల్లలు చాలామంది తిరుగుతూ ఉంటారు. ఒక క్రికెటర్ వాడేమవుతాడు, సచిన్ టెండూల్కర్ ఇవాళగా, బికాజ్ ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్నే మీరు యూనివర్సల్ అనుకోవద్దు. ఎవడో మాట్లాడాడు, వాడి యొక్క పరిధి, అంటే వాడికి తెలియదు మిగిలినవన్నీ విషయాలు, ఆత్మకు సాధ్యం కానిది ఏం లేదు, మనలో ఇంత ఎనార్మస్ పవర్ ఉంది అన్న విషయం వాడికి తెలుసుకోకుండా, వాడికి వచ్చిన డిఫికల్టీసే, వాడు చేస్తున్న ఎక్స్పీరియన్సే, వాడు చూసిన ప్రపంచమే బావిలో కప్పలాగా ఇదే ప్రపంచం అనుకున్నాడు, అంతే పోతున్నాడు. బట్ ఇట్ ఈస్ నాట్. అదర్స్ మాత్రం యూ కెనాట్ జడ్జ్, బికాస్ ఆ లిమిట్ పరిధి అతన్ని అంతే ఉంది. నీ లిమిట్ చాలా పెద్దది. బట్ అకార్డింగ్ టు యువర్ బ్రెయిన్ ఓన్లీ యూ కెన్ బీ గో ఫర్. నేను ఇచ్చేది ఏంటంటే నా పరిధిలో మిమ్మల్ని, మీలో సమస్త శక్తి ఉంది, ఆ శక్తిని బయటికి తీసుకురావాలి కాన్సెప్ట్కి మేము మాత్రం ఇవ్వగలుగుతాము. అంతేగాని ఓ కెనాట్ జడ్జ్ యూ, అదర్ పర్సన్ విల్ బీ నాట్ లైక్ దట్. అది ఎవరి చేతిలో లేదు, ఒక్క భగవంతుడి చేతిలో తప్ప. ఎందుకంటే బికాజ్ సృష్టి ప్రదాత, ఒక పర్సన్ని జడ్జి చేసే కెపాసిటీ అతనిలో అంతర్లీనంగా ఎంతో శక్తిమంతుడు. ప్రస్తుత పరిస్థితులు కర్మల ద్వారా అతను ఇలా అయిపోయి నేను నా వల్ల కాదు అనే విషయంలో ఉండటం అనేది తెలిసి తెలియనటువంటి విషయాల్లో తయారవుతున్నాడు. అని యాక్చువల్గా కనుక పోరాడి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ప్రతి ఒక్కడికి అనుకున్న విధంగా సాధించగలిగినచో ధనము దానంతటా మంచినీళ్ళ ప్రాయంగానే చెందుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. కానీ నేను ఈరోజు చెప్తున్నటువంటి టాపిక్లో పరమార్థం ఏంటంటే ఇట్ కాంట్ బి డన్ అని మిమ్మల్ని డిస్కరేజ్ చేసే పీపుల్ వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళు చెప్తున్నారు. బట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు విష్,
మీరేదైతే అనుకున్నారో దాన్ని మాత్రం పరిధిని పెంచండి. మీ పరిధి వేరు, వాడి పరిధి వేరు. మీ థింకింగ్ ఆఫ్ అనాలిసిస్ వేరు. మీరు వాడికంటే ఎనార్జ్మెంట్లో ఆలోచించారు, మీకు ఇంకా కెపాసిటీ లెవెల్స్ ఎక్కువ ఉంది. సో దాని ప్రకారం మీరు వెళ్ళాలి, కానీ ఒకటి చెప్పించాలి. చాలామంది అవతల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి గురవుతారు. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతున్నది అనమాట. వేరే వాళ్ళ ద్వారా విని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం జరుగుతున్నారు. అలా కాకుండా మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మీరు మీ యొక్క లిమిట్ని, పరిధిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమాత్రం అవకాశం వచ్చినా ఇలాంటి సండే రోజుల్లోనే మీరు యొక్క పరిధిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎన్నో పారామెట్రిక్స్ ఉన్నాయి. త్రూ ఆ యొక్క సాధనల ద్వారా మీరు పైకి రావడానికి అవకాశం ఉంది. కమింగ్ ఇంకొక 4 days అవుతే సాటర్డే, సండే. సాటర్డే ఈజ్ వినాయక చవితి, సండే ఈజ్ సాటర్డే. సో ఈ విధంగా మీకు అన్ని డేస్కి వచ్చినప్పుడు అలాంటి టైం మీ లక్ష్యానికి ఉపయోగించుకోండి. దానికి కావలసినటువంటి పదును ఏర్పరచుకోండి. తదనుగుణంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మీ ఎవ్రీ నోటిఫికేషన్ అంతా. బాయ్, యువర్ శేష్.